అబ్బాయి చీఫ్ మినిస్టర్ అయ్యాడు, ముఖ్యమంత్రి. అందరూ అబ్బాయికే ఓటేశారు. అంటే మంచి సినిమాలు వస్తున్నాయని, హిట్ అవుతున్నాయని. ఇలాగా ప్రజలు వాళ్ళ జ్ఞానం వెర్రిదారిని పట్టింది. ఎక్కడ చూడండి ఓట్లు కొనుక్కొని వేసుకుంటున్నారు అంటే వాళ్ళు మంచివాళ్ళు అనుకుంటున్నారా? డబ్బిచ్చి వేయించుకుంటున్నారు ఓట్లు. రౌడీలను పంపి గద్దించి బుద్ధి చెప్పి ఓటేయించుకుంటున్నారు. వాడు వాడే భయంకరమైన ఒక పదం ఏంటి తెలుసా? లేపేయమంటావా అని అడుగుతారు. పిల్లలు కూడా అదే నేర్చుకుంటున్నారు. ఈ ఫ్రెండ్స్‌గా ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు కళాశాలల్లో చదువుకున్నవారు గాన. లేపేయటమే. అంటే చంపేయటం. ఈ లేపేయటం అనే లాంగ్వేజ్ లేదండి. నేను యవ్వన కాలంలో ఉన్నప్పుడు లేపేయమంటాం అనే పదమే లేదు సమాజంలో. తర్వాత ఈ సినిమాలు చూసి లేపేయమంటావా అని అడుగుతారు. అలాగే మొన్న ఏ ఊర్లో లేపిస్తారు ఇప్పటికే న్యూస్‌లో వస్తుందండి. అక్కడ కర్రలతో కొట్టి చితక్కొట్టి చంపేశారు. అక్కడ పడేశారు మసీదు వెనకాతల, బాత్రూముల వెనకాతల. వాళ్ళందరిని తీసుకెళ్ళి లోన పడేశారు. మన సంఘానికి వచ్చిన ఆ తల్లి అలాంటి పిల్లలకని ఆమె దేవుని దగ్గరికి రాక, ఆ పిల్లల దేవుని దగ్గరికి పంపక, ఈవిడ ఒక పార్టీ నాయకురాలు, ఆళ్ళొక పొరంబోకులు. మురళీనగర్.